క్రికెట్ అభిమానుల కోసం మరో పండుగ మొదలు కాబోతుంది. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 సమరానికి జూన్ 12వ తేదీన అట్టహాసంగా తెరలేవనుంది. ఈ మెగా టోర్నీలో సత్తా చాటేందుకు భారత మహిళల జట్టు సర్వసన్నద్ధమైంది. గ్రూప్ ఏలో చోటు దక్కించుకున్న మన అమ్మాయిలు ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలనే కసితో బరిలోకి దిగుతున్నారు. ఈ టోర్నీకి సంబంధించిన మరో అద్భుతమైన విషయం ఏంటంటే, భారత అభిమానుల సౌలభ్యం కోసం ఇండియా ఆడే గ్రూప్ దశ మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారం సాయంత్రం సరిగ్గా 7 గంటలకే ప్రారంభం కానున్నాయి. దీనివల్ల అభిమానులంతా ఎలాంటి ఆటంకం లేకుండా మ్యాచ్లను వీక్షించవచ్చు. ఈ మ్యాచ్లను టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్లో, ఆన్లైన్లో అయితే జియో హాట్స్టార్ యాప్ లేదా వెబ్సైట్లో వీక్షించవచ్చు. ఇక ఇప్పుడు టీమిండియా షెడ్యూల్ వివరాలను చూద్దాం. భారత్ జట్టు తమ తొలి మ్యాచ్లోని దాయాది దేశం పాకిస్తాన్తో తలపడనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జూన్ 14వ తేదీ ఆదివారం నాడు బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో జరగనుంది. ఆ తర్వాత జూన్ 17వ తేదీ బుధవారం నాడు లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో నెదర్లాండ్స్ జట్టుతో భారత్ తమ రెండవ మ్యాచ్ ఆడుతుంది. ఇక మూడవ మ్యాచ్లో పటిష్టమైన సౌత్ ఆఫ్రికాతో మన జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ జూన్ 21వ తేదీ ఆదివారం నాడు మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరుగుతుంది. అదే మైదానంలో జూన్ 25వ తేదీ గురువారం నాడు బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తమ 4వ మ్యాచ్ ఆడుతుంది. ఇక గ్రూప్ దశలో తమ ఆఖరి మ్యాచ్ను లండన్లోని లార్డ్స్ మైదానంలో బలమైన ఆస్ట్రేలియాతో టీమిండియా జూన్ 28వ తేదీ ఆదివారం నాడు తలపడనుంది. ఈ గ్రూప్ దశ మ్యాచ్లు ముగిసిన తర్వాత నాకౌట్ రేసు మొదలవుతుంది. టోర్నీ నియమాల ప్రకారం లీగ్ దశ పూర్తయ్యేసరికి ప్రతి గ్రూప్లో పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. ఆయా జట్ల విజయాలు, నెట్ రన్ రేట్ ఆధారంగా ఈ స్థానాలను నిర్ణయిస్తారు. ఈ సెమీఫైనల్ మ్యాచ్లు జూన్ 30 మరియు జూలై 2వ తేదీల్లో జరగనున్నాయి. ఈ సెమీస్ పోరులో గెలిచిన 2 అత్యుత్తమ జట్లు ప్రతిష్టాత్మకమైన ఫైనల్ మ్యాచ్కు చేరుకుంటాయి. విశ్వ విజేతను నిర్ణయించే ఈ ఫైనల్ మహాసంగ్రామం జూలై 5వ తేదీన ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో కన్నుల పండుగగా జరగనుంది. అద్భుతమైన ఫామ్లో ఉన్న మన భారత మహిళల జట్టు ఈ టోర్నీలో సత్తా చాటి సగర్వంగా ప్రపంచ కప్ను ముద్దాడాలని అభిమానులు ఆశిస్తున్నారు.